వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో దారుణం. నేనావత్ దేవేందర్ అనే 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి. రాత్రి పడుకున్న విద్యార్థి తెల్లారి లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన హాస్టల్ సిబ్బంది. కొన్ని గంటల ముందే మృతి చెందినట్లుగా నిర్ధారించిన వైద్యులు. వసతి గృహంలో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసిన విద్యార్థి కుటుంబ సభ్యులు. వసతి గృహంలో ఎలాంటి గొడవ జరగలేదంటున్న తోటి విద్యార్థులు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులు. ఆసుపత్రికి చేరుకున్న జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి అని చెప్పి ఈతో ఏమన్నాడు సార్ మేమేమో చేస్తామని ఇలా మాట్లాడి మీరందరూ లక్ష పొరపాటు చేస్తాను ఒళ్ళు అంటే కొంతమంది తెలియకుండా పెట్టుకుంటున్నారు. 10 o'clock పైపోయి పడుకున్నాక మార్నింగ్ లేకపోతే పడుకొని వచ్చి చూస్తే బాడీ మొత్తం ఫోన్ ఉంది. పల్స్ కూడా ఏం కనిపిస్తుంది. ఇమీడియట్గా లోకల్ ఉన్న ఏదైనా ఫోన్ చేస్తే డాక్టర్ లేదు అంబులెన్స్ తీసుకొస్తే డాక్టర్ వస్తే పల్స్ లేదు, బ్లడ్ లేదు, ఏం లేదు. లేదు సార్ రాత్రి వాళ్ళ డాడీతో వాళ్ళ ఫోన్లో మాట్లాడారు. వాడని కూడా ఉన్నాడు అక్కడే. ఎవరు పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం జరగకపోతే ఎట్లా? కులచెర్లలో హాస్టల్లో చదువుకున్నటువంటి మద్గుల్ చిట్టంపల్లికి సంబంధించినటువంటి టేక్లగూడ తాండకు జరిగిన అబ్బాయి మరి కులచెర్లలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకోవడం. మరి రాత్రి తిన్న తర్వాత పడుకున్నప్పుడు మరి పొద్దున్న లేపినప్పుడు చనిపోయిండని మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పిల్లలు చెప్తున్నారు. నిజంగా కూడా ఏం జరిగిందనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఆ బాబుకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా, లేకపోతే ఇంకేమైనా సంఘటన ఉందా, లేకపోతే హఠాన్ మరణం అనేది తెలియాలి. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా గురుకులాల్లో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, దాదాపు మనం పేపర్లను చూసినాం, దాదాపు ఇప్పటికి 60-70 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కమిటీలు వేసింది. మరి ప్రతి హాస్టల్కు ఒక ఉన్నతాధికారిని వేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తుండ్రు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా
ఇటువంటి జరగదు. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వాలు ఇటువంటి హాస్టళ్ళు పెట్టడం, హాస్టల్లో చదువుకునే విధంగా కుటుంబాలు నిడిచిపెట్టి పిల్లలు అక్కడ ఉండడం, ఆ పిల్లలను చూసుకునే బాధ్యత అక్కడ ఉన్నటువంటి వార్డెన్లను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్లు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరు కూడా బాధ్యత. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం నిర్లక్ష్యం వహించినందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినప్పుడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా ఇటువంటివి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. మరి ఈ బాబు కూడా ఇప్పుడు మరి పోస్ట్మార్టం అయితే మనకు తెలుస్తుంది, ఎందుకు చనిపోయింది అనేది మనకు తప్పకుండా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దీనికి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేయాలని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా మేము అందరం కూడా ఉంటామని తెలియజేస్తున్నాం.